ఈరోజు మార్చి 26 గురువారం ఉదయం లేచి ఫోన్ తీసుకొని మార్కెట్ అప్డేట్స్ చూస్తే సిచ్యువేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించేలా ఉంది. ఒకవైపు గోల్డ్ ధరలు కొంచెం పడిపోయాయి, మరోవైపు సిల్వర్ మాత్రం నెమ్మదిగా మళ్లీ పైకెక్కే ప్రయత్నం చేస్తోంది. అంటే మార్కెట్ పూర్తిగా కామ్గా లేదు, పూర్తిగా పానిక్లో కూడా లేదు, మధ్యలో ఏదో బ్యాలెన్స్ స్టేజ్లో ఉందనిపిస్తోంది. ముందుగా సిల్వర్ గురించి మాట్లాడితే 1 కేజీ వెండి ధర ఈరోజు సుమారు 2,38,441 రూపాయి దగ్గరుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన జంప్ కాదు. నిజానికి ఈ ఏడాదిలోనే ఒక దశలో వెండి ధరలు 2 లక్షల కంటే దిగువకు పడిపోయాయి. అప్పట్లో చాలామందికి ఇంకా పడిపోతుందా అనే డౌట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ లోయెస్ట్ పాయింట్ నుంచి నెమ్మదిగా రికవర్ అవుతూ వస్తోంది. ఒక్కసారిగా రాకెట్లాగా ఎగిరిపోలేదు, కానీ స్టడీగా చిన్న చిన్న అడుగులతో పైకెక్కుతోంది. ఇది చూసి ఒక విషయం క్లియర్ అవుతుంది. సిల్వర్ మార్కెట్ చాలా సెన్సిటివ్, చిన్న చేంజెస్కి కూడా రియాక్ట్ అవుతుంది. మార్కెట్ మూడ్ చేంజ్ అయితే వెంటనే ప్రభావం కనిపిస్తుంది. అందుకే కొంతమంది ఇన్వెస్టర్స్ సిల్వర్ని హై మూవ్మెంట్ అసెట్ అంటారు. ఇక గోల్డ్ విషయానికొస్తే స్టోరీ కొంచెం డిఫరెంట్. గోల్డ్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,48,862 రూపాయల దగ్గరుంది. 22 క్యారెట్ల గోల్డ్ 1,36,502 రూపాయలు. అలాగే 18 క్యారెట్ 1,11,704 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి లైవ్ ప్రైసెస్ కాబట్టి రోజురోజుకు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గోల్డ్ చాలా డ్రాస్టిక్గా పడిపోలేదు, స్వల్ప మార్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే మార్కెట్లో పెద్ద షాక్ ఏదీ లేదు, కానీ స్లైట్ కరెక్షన్ జరుగుతోందన్నమాట. కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్నది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ గ్లోబల్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు. మధ్య ప్రాంతంలో పరిస్థితి చాలా టెన్స్గా ఉంది. ఆయిల్ సప్లైపై అన్సర్టనిటీ పెరిగింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల షిప్పింగ్ కూడా ఎఫెక్ట్ అవుతోంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి బ్యారెల్కి దాదాపు $100 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇది డైరెక్ట్గా మన దేశం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే భారత్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. ఆయిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్, గ్యాస్, డైలీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇండైరెక్ట్గా పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరుగుతుంది.